ఓం గంగణపతయ నమ. శ్రీమాత్రే నమ. ఐం సరస్వత్యై నమ. శివాయ గురువే నమ. ఓం గాయత్రీ పరాంబికాయ నమ. క్రీం మహాకాళికాయ నమో నమ. ఓం నమ శివాయ. శివాయ గురువే నమో నమ. ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ. శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమ. జయ గురు దత్తాత్రేయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిషం వాస్తు సిద్ధాంతని మీకంతా కూడా గోచారీత్య గ్రహాల యొక్క స్థితిగతి కలియికంతా కూడా ఈ యొక్క జ్యోతిష్శాస్త్ర ప్రామాణికంగా గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ రకంగా అనేది ఉంటుంది. మాస ఫలితాల్లో భాగంగా మనమంతా కూడా ఈ రోజున వివాహ యోగం కోసం, శీఘ్ర వివాహ యోగము, ఆలస్య కళ్యాణానికి కారణాలు మరియు ఏం పరిష్కారం ఆచరిస్తే కనుక కళ్యాణ యోగం సిద్ధిస్తుంది, వంశాభివృద్ధి కలుగుతుంది, తద్వారా పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోలో అంతా కూడా ఎవరికైతే కనుక జాతకరీత్యా ఈ యొక్క గ్రహ దోషాలు కానీ, గ్రహ ప్రభావం కానీ, ఈ యొక్క దోష పరిహారం అంతా కూడా చేసుకోవాలని చెప్పేసి అనుకుంటే కనుక మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రతినిత్యం కూడా మీ జన్మజాతకాన్ని ఈ యొక్క జ్యోతిష సిద్ధాంతులతోటి, జ్యోతిష పండితులతోటి ఈ యొక్క నిరూపణ చేసుకొని, దానికి నిర్ధారణ చేసుకొని దోష పరిహారం అంతా కూడా చేసుకోవడం వల్ల శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధిస్తుంది, అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది, లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది, ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా శీఘ్ర కళ్యాణ యుగము, ఆలస్య కళ్యాణం అనేది కారణాలని చూసుకుంటే కనుక ప్రధానంగా లగ్న చక్రవశాత్తు కళ్యాణ యోగానికి కారణమైన గ్రహాలు ఏంటిదంటే లగ్నానికి లగ్నాధిపతి, సప్తమాధిపతి మరియు ద్వితీయాధిపతి, ఇక్కడ కుటుంబ స్థానాధిపతి, ఇట్లా కారణాలని చెప్పేసి కారకత్వాలు అంటారు జ్యోతిష్య భాషలో అంతా కూడా. ప్రధానంగా చూసుకుంటే మరియు పూర్వ పుణ్యస్థానాన్ని కూడా కేంద్రంగా చెప్పుకోవడం జరుగుతుంది. మరియు ఏకాదశ స్థానము, పంచమ స్థానం అని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతుంది. ప్రధానంగా వివాహ యోగానికి స్త్రీలకైతే కనుక ప్రధానంగా చూసుకుంటే అంగారకుడు, చంద్ర భగవానుడు, బృహస్పతి, ఈ యొక్క శుక్రుడు కూడా కలత్రకారకుడు అవుతారు. ప్రధానంగా చూసుకుంటే ఈ గ్రహాలు యోగకరంగా ఉన్నప్పుడు దశ అంతర్దశలు ఈ గ్రహాలు యోగించినప్పుడు కళ్యాణ యోగం అవుతుంది. పురుషులకైతే చూసుకుంటే కలత్రకారకుడైన శుక్రుడు యోగకరంగా ఉండాలి, గురువు యోగకరంగా ఉండాలి, ఇక్కడ చూసుకుంటే సప్తమాధిపతి యోగకరంగా ఉండాలి, చంద్రుడు యోగకరంగా ఉండాలి. ఈ గ్రహాలన్నీ కూడా బలంగా ఉన్నప్పుడు, గోచారీత్య బలంగా ఉండాలి, జాతకంలో కూడా యోగం ఉండాలి. ఈ యొక్క యోగం సిద్ధించినప్పుడు అనేది మీరు చేసుకున్న పూర్వకర్మ పుణ్య ఫలితాన్ని అనుసరించి మరియు వచ్చే వధువు యొక్క పూర్వపుణ్యాన్ని అనుసరించి జాతకం అనేది కుదరడం జరుగుతుంది, సంబంధం అనేది కుదరడం జరుగుతుంది, వివాహయోగం అనేది సంబంధం కుదరడం జరుగుతుంది. ఈ యొక్క పరిష్కారం అంతా కూడా ఆచరించుకోవడం, దానికి పరిష్కారం చేసుకోవడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అసలు ఆలస్య కళ్యాణానికి కారణం ఏంటిదంటే ప్రధానంగా చూసుకుంటే పూర్వకర్మ సిద్ధాంతం అనేది ఉంటుందన్నమాట. జన్మాంతరంలో ఒక 10 జన్మల కర్మశేషం కావచ్చు, పూర్వజన్మలో చేసుకున్న కర్మశేషం కావచ్చు, ఆ దుష్కర్మ అయి ఉండొచ్చు, పాపకర్మ అయి ఉండొచ్చు. ఏ కర్మ అనేది నిరూపణ చేసుకోవాలి, దానికి నివారణ చేసుకుంటూ ఉండాలి. మరియు ఇక్కడ చూసుకుంటే వంశానికి అంతా కూడా పూర్వీకులు కారణమవుతారు. పూర్వ పుణ్యస్థానము నవమ స్థానం కేంద్రంగా చెప్పుకోవడం జరుగుతుంది, మరియు నవాంశ కూడా కేంద్రంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ యొక్క నవమ స్థానం అనేది పూర్వ పుణ్యస్థానం, పూర్వీకుల యొక్క స్థానం. పూర్వీకుల యొక్క ఆశీర్వాద ఫలితం వల్లే శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా నవమ స్థానాన్ని కేంద్రంగా చూసుకోవాల్సి ఉంటుంది. మీకేమైనా పితృశాపమా, పితృదోషం కానీ ఉందా, ఈ యొక్క బాధలు ఏమన్నా ఉన్నాయా? ప్రధానంగా చూసుకుంటే కొంతమందికి పితృశాపాల వల్ల ఆలస్య సంతానాలు అవుతూ ఉండడం, మరియు కళ్యాణం అనేది మగవారికి చూసుకుంటే ఆలస్యంగా అవుతూ ఉండడం, మరియు స్త్రీలకు చూసుకుంటే వైదవ్య దోషం అనేది ఉండడం, ఇదేని జరుగుతూ ఉంటుంది. లేకపోతే వందత్వ దోషాలని చెప్పేసి అంటారు, ఈ దోషాలు కూడా ఉంటాయి అన్నమాట. ఈ దోషం నుంచి బయటపడడానికి, పితృశాపం నుంచి బయటపడడానికి పరిష్కారం అనేది శీఘ్రంగా ఆచరించడానికి మోక్షనారాయణ బలి విధానం, అమావాస్య, ప్రతి అమావాస్య రోజున ఈ యొక్క తిలతర్పణాలు ఆచరించడం, పితృతిథిని అనేది పాటించడం, పితృదేవతల ఆశీర్వాదం కోసం అనేది యొక్క కర్మల్ని ఆచరించడం, పుణ్యక్షేత్రాల్లో కానీ గయాశ్రాద్ధాన్ని ఆచరించడం కానీ, సప్త పుణ్యక్షేత్రాలు అంతా కూడా సప్త పుణ్యస్థానాలు అని చెప్పేసి అంటారన్నమాట. ఆ పుణ్యస్థానాల్లో కనుక అవంతిక, కాశీ, గయ, ఈ యొక్క బ్రహ్మకపాలం దగ్గర కానీ, ఈ యొక్క బీహార్లో ఉండే విష్ణుపాతం దగ్గరైనా కానీ, పిఠాపురంలో ఉండే పాదగయ దగ్గరైనా కానీ ఈ పుణ్యస్థానాల్లో అంతా కూడా పిండ ప్రదానం ఆచరించడం, మోక్షనారాయణ బలి విధానాలు, గోకర్ణంలో కూడా మోక్షనారాయణ బలి విధానం ఆచరిస్తూ ఉంటారు. తద్వారా
ఎవరైతే కనుక పితృదేవతలంతా కూడా వసురుద్ర ఆదిత్య స్వరూపంగా ఉన్న పితృదేవతలంతా కూడా ఆశీర్వాదం వల్ల శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా ఆనందమైన జీవితం సకాలంలో మీకంతా కూడా మంచి నడవడికతోటి పుణ్యకర్మలు ఆర్జించుకోవడం వల్ల శీఘ్రంగా మీకు కళ్యాణ యోగం సిద్ధించడానికి దైవకృప భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల, జగన్మాత అనుగ్రహం వల్ల, ఒక పరాశక్తి అనుగ్రహం వల్ల మీకంతా కూడా శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. కొంతమంది జాతకంలో కూడా ప్రధానంగా చూసుకుంటే వైరాగ్య యోగం అనేది కూడా ఉంటుంది. కొంతమందికి ప్రధానంగా చూసుకుంటే కొన్ని వైరాగ్య యోగాల వల్ల ఈ యొక్క వివాహ యోగం అనేది విగిపడుతూ ఉంటుంది. మరియు కొంతమంది జాతకాల పొంతనలంతా కూడా సక్రమంగా లేకపోవడం వల్ల వివాహ బంధం అనేది కొంతవరకు డైవర్స్ దాకా వెళ్ళడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇదన్నీ కూడా కర్మ సిద్ధాంతాన్ని అనుసరించే ఉంటుందన్నమాట. ఇది ప్రధానంగా జ్యోతిష్య సిద్ధాంతాలని మీరు నిరూపణ చేసుకొని, ప్రధానంగా జన్మజాతకాన్ని అంతా కూడా నిరూపణ చేసుకొని ఈ యొక్క వివాహ బంధాన్ని అంతా కూడా చూసుకోవడం వల్ల శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధిస్తుంది. పరిష్కారం చేసుకోవడం వల్ల బంధం అనేది బలపడుతుంది. అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది. కళ్యాణ యోగం వల్ల వంశాభివృద్ధికి కారణమవుతుంది. వంశానికంతా కూడా రక్షగా ఉంటుంది. ఈ యొక్క భారతీయ వివాహ వ్యవస్థ అనేది అత్యంత పుణ్యప్రదమైన వ్యవస్థగా చెప్పడం జరుగుతుంది. మీరు ఎప్పుడైతే కనుక ఈ యొక్క దోషాలకంతా కూడా పరిష్కారం చేసుకోవడం, స్త్రీల జాతకాల్లో చూసుకుంటే అష్టమ స్థాన దోషం అని చెప్పేసి అంటారు, అది మాంగళ్య దోషం అని చెప్పేసి అంటారు. ఇంకోటి ప్రధానంగా చూసుకునేది ఈ యొక్క మాంగళ్య దోషం అని చెప్పేసి అంటారు. కానీ దీనికన్నా కానీ ఇంకొక దోషం కూడా ఉంటుంది. మళ్ళా ఈ యొక్క మాతృమూలకమైన పితృశాపం అని చెప్పేసి అని, మరియు వంద్యత్వ దోషం అని చెప్పేసి అని, పంచమ స్థానంలో రాహుకేతులు కానీ కొన్ని గ్రహాలు కానీ ఉంటే కనుక సంతానానికి ఇబ్బంది అని చెప్పేసి అని, కొన్ని అనారోగ్య ఇబ్బందులని సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది. ఇట్లాంటి దోషాలకంతా కూడా పరిష్కారాలు ఖచ్చితంగా జ్యోతిష శాస్త్రంలో ఉంటాయి. దానికంతా కూడా పరిష్కారం ఆచరించుకోవడం వల్ల శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి, అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. వంశాభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. సర్పశాపము, సర్పదోషము ప్రధానంగా సర్ప దోషానికి, సర్పగండానికి కారణమవుతుంది. కొన్ని దోషాలనేది కూడా చెప్పడం జరుగుతుంది. జ్యోతిష శాస్త్రంలో కొన్ని రాహుకేతులకు స్థానాలే కాకుండా ఈ యొక్క రాహుకేతు మధ్యలో అంతా కూడా అన్ని గ్రహాలు ఉన్నప్పుడు కానీ ఈ యొక్క పద్మకాల సర్పదోషము, కర్కోటక కాల సర్పదోషము, ఆదిశేష కాల సర్పదోషము, కులింగ కాల సర్పదోషము, ఈ యొక్క వాసుకి కాల సర్పదోషము అనేది కొన్ని నవవిధాలుగా ఉండే కాలసర్పదోషాలు అనేది ఉంటాయి. 18 రకాల కాలసర్పదోషాలు, మహాదోషాలు ఉంటాయి. ప్రతి ఒక్క జాతకంలో కూడా కాలసర్పదోషం స్వల్పంగా ఉంటుంది. దాని నుంచి బయటపడడానికి పరిష్కారం అంతా కూడా సర్ప ప్రతిష్ట, నాగ ప్రతిష్ట, సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ట అంతా కూడా ఆచరించుకోవడం శీఘ్రంగా కళ్యాణ యోగానికి కారణమవుతుంది. కుజదోషం అని చెప్పేసి ఉంటారు. కుజదోషం అనేది భయపడడానికి అవసరం లేదు. ప్రధానంగా చూసుకుంటే లగ్న చక్రవశాత్తు, చంద్రలగ్నవశాత్తు, శుక్రలగ్నవశాత్తు చూసుకోవడం జరుగుతుంది. ఈ లగ్న చక్రవశాత్తులో కుజుడు కొన్ని స్థానాల్లో ఉంటే కనుక దోషకారుడు అని చెప్పేసి అంటారు. దానికి పరిష్కారం ఆచరించుకోవడం, కుంభ వివాహము, శ్వేతర్క కళ్యాణం కానీ, లేకపోతే అశ్వత్థనారాయణ కళ్యాణం కానీ, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం కానీ, శివపార్వతుల కళ్యాణం కానీ, లక్ష్మీనారాయణ కళ్యాణం కానీ, వెంకటేశ్వర స్వామి కళ్యాణం కానీ తరచుగా ఆచరిస్తూ ఉండడం ప్రధానంగా శీఘ్ర కళ్యాణానికి యోగకరంగా అవుతూ ఉండడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది జాతకాల్లో కనుక 35 దాటిన తర్వాత వివాహ యోగం అనేది ఉంటుందన్నమాట. దీన్ని ఆలస్య కళ్యాణంగా పరిగణనలో తీసుకోవాలి. దీనికి కారణం ఏంటంటే పూర్వజన్మ కర్మ సిద్ధాంతము, పితృదోషం అని చెప్పుకోవడం జరుగుతుంది. దీనికంతా కూడా కుజదోషం కూడా మీకు నవాంశలో కానీ లగ్న చక్రంలో కానీ ఉండడం వల్ల కూడా జరుగుతూ ఉంటుంది. ఇది ఒకటే కారణం అనేది కాదు. మీరు చేసుకున్న పూర్వకర్మ సిద్ధాంతాన్ని అనుసరించి మీ జీవన విధానం ఉంటుంది. మీరు ప్రధానంగా ఈ దోషం నుంచి బయటపడాలి, శీఘ్రంగా కళ్యాణ యోగం కావాలి అంటే కనుక గోమాత దానాన్ని చేసుకోవడం, మరియు గోమాత పూజని ప్రతినిత్యం కూడా ఆచరించడం, శివపార్వతుల కళ్యాణం ఆచరించడం, ప్రధానంగా యజ్ఞాతి క్రతులు అంతా కూడా ఆచరించడం. ఎప్పుడైతే కనుక యజ్ఞాతి క్రతులంతా కూడా ఆచరించిన వాళ్ళకి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా శుక్రుడికి, బృహస్పతికి, మీ లగ్నవశాత్తు లగ్నాధిపతి, సప్తమాధిపతి, పంచమాధిపతి, ద్వితీయాధిపతికి జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, ప్రధానంగా మీకంతా కూడా ఈ యొక్క స్థానాల్లో ఉండే గ్రహాలు ఏ గ్రహం అయితే బలహీనంగా ఉన్నాయో గ్రహాలకంతా కూడా శక్తి వచ్చే విధంగా గోచారరీత్యా ఈ యొక్క దశలో ఏ దశ నడుస్తుంది, ఆ గోచారరీత్యే ఒక మీకు జాతకంలో ఏ దశ నడుస్తుంది, ఏ మహర్దశ నడుస్తుంది, గోచారరీత్యా ఆ గ్రహం అంతా కూడా బలంగా ఉందా లేదా. ప్రధానంగా కొంతమంది తెలియక రాహు మహర్దశలో కానీ కేతు మహర్దశలో కానీ వివాహం చేస్తూ ఉంటారు. అట్లా చేయకూడదు ఎప్పుడు కూడా.
అట్లా చేస్తుంటే ఎక్కువ కేసెస్ అన్నీ కూడా ప్రధానంగా చూసుకుంటే డైవర్స్ దాకా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. రాహు మార్గదశలో వివాహ యోగం అనేది ఎక్కువగా చేయకూడదు. దానికి బృహస్పతి యొక్క దశ వచ్చిన తర్వాత వివాహ యోగం సిద్ధిస్తుంది. దానికంతా కూడా జాతకరీత్యా ప్రభావం అనేది చూసుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా ఈ పరిష్కారాలంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలయిక అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విశ్వవసునామ సంవత్సరంలో కళ్యాణ యోగం సిద్ధించడానికి, అతి శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి పరిష్కారాలంతా కూడా చెప్పడం జరుగుతుంది. కర్కాటక రాశి జాతకులకి ప్రధానంగా గోచారరీత్యా విశ్వసన సంవత్సరంలో కళ్యాణ యోగం సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారం ఆచరించాలో తెలుసుకుంటున్నాం. ప్రధానంగా జన్మజాతకంలో ఈ యొక్క దోషాలు ప్రామాణికం ఏ రకంగా ఉన్నాయి, ప్రధానంగా అంగారక దోషం ఉందా, లేదు కాలసర్ప దోషం ఉందా, పితృశాపం ఉందా, మాతృమూలకమైన పితృశాపం ఉందా, మాంగళిక దోషం కానీ మాంగళ్య దోషం కానీ ఉందా, ఈ యొక్క పంచమ స్థానంలో వందిత్వ దోషం కానీ ఏమైనా ఉన్నాయా, ఈ దోషానికంతా కూడా పరిష్కారం ఆచరించుకోవడం వల్ల అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క నవమ స్థానంలో కనుక కొన్ని పాపగ్రహాల కలయికలు ఉంటాయి కనుక ఈ యొక్క పితృశాపము పితృదోషం అని చెప్పేసి అంటూ ఉంటారు. కర్కాటక రాశి జాతకులకి బృహస్పతి అంతా కూడా రాశిలో ప్రవేశం చేయడం వల్ల అక్టోబర్ 18 తర్వాత అతిచారంలో ప్రవేశం చేస్తున్నారు. తద్వారా మీకంతా కూడా అక్టోబర్ 18 తర్వాత నుంచి రాజయోగ కారణమవుతుంది. అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. దానాల్లో భాగంగా ప్రధానంగా బృహస్పతికి, శుక్రుడికి, అంగారకుడికి, శనీశ్వరుడికి మరియు మీరంతా కూడా రాహుకి జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, తద్వారా మీరంతా కూడా శాంతి పూజలంతా కూడా విశేషమైన హోమాలంతా కూడా మా పీఠం ద్వారా చేయడం జరుగుతుంది. మీరంతా కూడా సంప్రదిస్తే కనుక పరిష్కారం అంతా కూడా చెప్తాము. శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, విశేషమైన హోమాలంతా కూడా ఆచరించుకోవడం వల్ల అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. వివాహ యోగం అంతా కూడా సిద్ధించడానికి, మాంగళ్య దోషం నుంచి కానీ ఈ యొక్క మాంగాళిక దోషం అంటే కుజు దోషం నుంచి బయటపడడానికి సువాసని ఆచరణ విధానం ఆచరించడం, గోమాత సేవను ఆచరించడం, రావి చెట్టుకు ప్రతినిత్యం కూడా 27 ప్రదక్షిణాలు చేసి బెల్లమంతా కూడా నివేదన చేయడం వల్ల అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. పనస మొక్కనంతా కూడా దేవాలయ ప్రాంగణంలో 5 చోట్ల అంతా కూడా నాటాలి. ఎవరైతే కనుక దేవాలయ ప్రాంగణంలో 5 పనస మొక్కల్ని నాటుతూ ఉంటారో శీఘ్రంగా మీకంతా కూడా కళ్యాణ యోగం సిద్ధించడానికి, పితృదోషం నుంచి నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రతినిత్యం కూడా మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. మీరంతా కూడా పరిహారం అంతా కూడా ఆచరించడం, ఇటువంటి దోషాలకంతా కూడా పరిహారం చేసుకోవడం వల్ల అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మీరు యజ్ఞాది క్రతులు ఆచరించాలి. యజ్ఞాయే విష్ణు, యజ్ఞాలు చేయడం వల్ల జగన్మాత అనుగ్రహం శీఘ్రంగా లభిస్తుంది. దేవతలకంతా కూడా అమృతం లభిస్తుంది. కావున యజ్ఞ యాగాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల యాగ రూపంలో అమ్మవారు ఉంటుంది. కావున జపాలు దానాలు అన్నీ కూడా అమ్మవారి ప్రీతికరంగా శాంతి కార్యక్రమాలన్నీ కూడా ఆచరింపచేయడం జరుగుతుంది. మీ జన్మజాతకంలో దోష ప్రామాణికను బట్టి ఆ పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. విశేషమైన హోమాలు, చండీ హోమాది కార్యక్రమాలు కానీ, రాజశ్యామల యజ్ఞాది కృతులు కానీ, బగలాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు కానీ, దత్తాత్రేయ హోమశాంతి కార్యక్రమాలు కానీ, ఈ యొక్క కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ, ఈ యొక్క శ్రీ సూక్త విధానంగా మహాలక్ష్మీదేవి హోమాది కార్యక్రమాలు విశేషమైన ద్రవ్యాలతో చేయడం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా ఎవరైతే కనుక మీ జన్మజాతకాన్ని జ్యోతిష పండితులతోటి విశ్లేషణ చేయించుకొని పరిహారం అంతా కూడా చేసుకోవడం, రత్నశాస్త్ర ప్రామాణికంగా జాతకరీత్యా కానీ ఈ యొక్క శాస్త్ర ప్రామాణికంగా పూర్వజన్మ కర్మ సిద్ధాంతాన్ని ప్రకారంగా కూడా మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ఆ పరిష్కారాన్ని ఆచరించుకోవడం వల్ల శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధిస్తుంది. కావున ప్రతినిత్యం కూడా ఈ పరిష్కారాన్ని ఆచరించండి. గోమాత సేవ చేయండి. పసుపు కొమ్మల మాలనంతా కూడా అమ్మవారి మెడలో హారంగా వేస్తూ ఉండండి. మహాగణపతికి అంతా కూడా పసుపు కొమ్మల మాలను వేస్తూ ఉండండి. అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క విఘ్నేశ్వర కళ్యాణం కూడా ఆచరిస్తూ ఉంటారు. మహాగణపతికి కళ్యాణం ఆచరించడం మరియు లక్ష్మీ గణపతి యజ్ఞాధికృతులు చేసుకుంటూ ఉండడం, ముండ్రాళ్లతో యజ్ఞాధికృతులు ఆచరించడం వల్ల అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శివపార్వతుల కళ్యాణం కానీ, సీతారాముల కళ్యాణం కానీ, వెంకటేశ్వమి కళ్యాణం కానీ ఈ యొక్క కళ్యాణ క్రతువులు ఆచరించుకోవడం వల్ల అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత సేవ చేయడం వల్ల అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః.